నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ బడ్జెట్ మహిళలకు, రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు, పేదలకు, సామాన్య కుటుంబాలకు ఉపయోగపడే బడ్జెట్ గా రూపొందించినందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల నుండి పోస్ట్ కార్డు ద్వారా నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీకి ఉత్తరాలు పంపడం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు। థాంక్యూ నరేంద్ర మోడీ, థాంక్యూ నరేంద్ర మోడీ। ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక గూడూరు పట్టణంలో థ్యాంక్ యూ మోడీ గారు అనే కార్యక్రమం నిర్వహించాము। దీనికి గల కారణం ఏంటంటే మనకు తెలుసు 2025-26 బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు। ఈ యొక్క బడ్జెట్ ప్రజలకి సానుకూలంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు శ్రేయస్కరంగా ఉండే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు। ముఖ్యంగా ఏదైతే 12 లక్షల వరకు పరిమితి చేస్తూ ట్యాక్సులు కట్టకుండా ఉండేదానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు। అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డులను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు। అదేవిధంగా ఉపాధి కల్పించేటువంటి ఎవరైతే జొమాటో, స్విగ్గీ ఇట్లాంటి ఆన్లైన్ ఆర్డర్లు ఇస్తున్నారో వాళ్ళకందరికీ హెల్త్ కార్డులు ఇష్యూ చేయడం, అదేవిధంగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేయడం, అయితే నిరుద్యోగులకి ఉపాధి కల్పించే పనిగా ముందుకు తీసుకెళ్లడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం, రైల్వే గురించి కానీ, అదేవిధంగా రక్షణ శాఖ గురించి కానీ, విద్యకు కానీ, వైద్యానికి కానీ అన్నీ కూడా నిధులు సమకూర్చినందుకు థ్యాంక్ యూ మోడీ గారు అని చెప్పి పోస్ట్ కార్డులు చేస్తూ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ ఆయనకి లెటర్లు పంపించడం, ప్రజల చేత అందరికీ లెటర్లు పంపిస్తూ పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తున్నాం।